వేసవికాలం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ముదురుతున్నాయి. ముఖ్యంగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి తిరుమల వచ్చే భక్తుల సంఖ్య ఈ సమయంలో భారీగా పెరుగుతుంది. ఎండ తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ తమ ఆరాధ్య దైవాన్ని చూసుకోవాలనే తపనతో వేలాది మంది యాత్రికులు కొండపైకి వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో భక్తుల ఎండవేడికి ఇబ్బంది పడకుండా ఉండేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ ఏర్పాట్లు చేస్తోంది. భక్తుల సౌకర్యార్థం ఈ వేసవిలో సుమారు 2 కోట్ల రూపాయలను టీటీడీ వెచ్చిస్తుంది. సాధారణంగా ఎండాకాలంలో కొండపై ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. దానివల్ల క్యూ లైన్లో వేచి ఉండే వారికి, మాడవీధుల్లో నడిచే వారికి ఇబ్బందులు కలగడం సహజం. ఈ సమస్యలను అధిగమించడానికి యంత్రాంగం ముందస్తు ప్రణాళికతో సిద్ధమైంది. స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదనే అధికారుల ప్రధాన ఉద్దేశం. తిరుమలలో భక్తులు నడిచే దారులన్నీ సిమెంట్ లేదా రాళ్లతో నిర్మించబడి ఉంటాయి. ఎండవేడికి ఇవి త్వరగా వేడెక్కి చెప్పులు లేకుండా నడిచే భక్తుల పాదాలు కాలుతూ ఉంటాయి. దీనిని అరికట్టడానికి టీటీడీ ఈసారి కూల్ పెయింట్ నేలపై వేస్తుంది. ఈ రంగును సూర్యరశ్మి ప్రతిబింబ చేసి నేల వేడెక్కకుండా చూస్తుంది. దీంతో భక్తులు చెప్పులు లేకపోయినా హాయిగా నడవటానికి వీలవుతుంది. ప్రధానంగా ఆలయ పరిసరాలు, మాడవీధులు, నారాయణగిరి ఉద్యానవనాల వద్ద ఈ ప్రత్యేక రంగును పూస్తున్నారు. వేసవిలో శరీరంలోని నీటి శాతం తగ్గి భక్తులు నీరసించిపోయే ప్రమాదం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని క్యూ లైన్లలో వేచి ఉండే ప్రతి ఒక్కరికి నిరంతరం మంచినీరు అందేలాగా చర్యలు తీసుకుంటున్నారు. కేవలం నీరు మాత్రమే కాకుండా శరీరానికి చలువ చేసే పల్చని మజ్జిగను కూడా ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. వేలాది లీటర్ల మజ్జిగను రోజు భక్తులకు అందిస్తున్నారు. దీనివల్ల వేడి నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది. ఎండ నేరుగా తగలకుండా ఉండేందుకు భక్తులు ఎక్కువగా తిరిగే ప్రాంతాల్లో తాత్కాలికంగా చలవ పందిళ్లను నిర్మిస్తున్నారు. క్యూ లైన్లో గంటల తరబడి నిలబడే వారికి ఎండ తగలకుండా పైన షెడ్లను ఏర్పాటు చేశారు. అలాగే గాలి తగలడానికి ఫ్యాన్లు, కూలర్లు కొన్ని ప్రాంతాల్లో అమర్చారు. భక్తులు వేచి ఉండే గదుల్లో ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ యాత్రికులకు చల్లని వాతావరణం ఉండేలాగా చూస్తుంది టీటీడీ. ఎండ ప్రభావం వల్ల ఎవరైనా భక్తులు అస్వస్థతకు గురైతే వారికి తక్షణమే చికిత్స అందించడానికి ప్రత్యేక వైద్య బృందాలను అందుబాటులోకి ఉంచారు. తిరుమలలోని ప్రధాన ఆసుపత్రులతో పాటు రద్దీ ఎక్కువగా ఉండే చోట్ల చిన్న వైద్య కేంద్రాలను ఏర్పాటు చేశారు. వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను భక్తులకు మైకుల ద్వారా ఎప్పటికప్పుడు సూచిస్తున్నారు. ORS ప్యాకెట్లను కూడా సిద్ధంగా ఉంచారు. ఈ ఏర్పాట్లన్నీ సజావుగా సాగటంలో శ్రీవారి సేవకులు కీలక పాత్ర పోషిస్తున్నారు. వందలాది మంది స్వచ్ఛంద సేవకులు భక్తులకు మంచినీరు అందించడం, మజ్జిగ పంపిణీ చేయడం మరియు క్యూ లైన్లను చక్కబెట్టడంలో అధికారులు సహకరిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లల విషయంలో వీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. తిరుమల వచ్చే భక్తులు ఆధ్యాత్మిక అనుభూతిని పొందేలా చేయడంతో పాటు వారి శారీరక క్షేమాన్ని కూడా టీటీడీ బాధ్యతగా తీసుకుంది. 2 కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టిన ఈ పనులు భక్తులకు ఎంతో ఊరటనిస్తాయి. ఈ వేసవిలో తిరుమల యాత్రను సులభతరం చేసుకునేందుకు అధికారులు తీసుకున్న ఈ చర్యలపై యాత్రికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని ఎండలు ఉన్నా గోవింద నామస్మరణతో టీటీడీ కల్పిస్తున్న చల్లని వసతులతో భక్తుల యాత్ర ప్రశాంతంగా సాగుతోంది.